గుంటూరు జిల్లా స్టూవర్ట్‌పురం అంటేనే దొంగలకు పెట్టింది పేరు. గుంటూరు జిల్లా స్టూవర్ట్‌పురం, దొంగల స్టూవర్ట్‌పురం అని కూడా పిలిచేవారు. సామాజికవేత్తల కారణంగా కొంతమంది లవణం, హేమలత తదితర ప్రముఖుల కృషి కారణంగా అక్కడ ఉండే చాలామంది మారిపోయి, చదువుకొని ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అలాంటి ఊరి నుంచే వచ్చిన ఓ గిరిజన మహిళ తొలిసారిగా వీసీగా అయ్యారు. వైస్ ఛాన్సలర్. ఆమె సాతుకోటి ప్రసన్నశ్రీ. ఏపీ ప్రభుత్వం ఆమెను రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. వీసీగా తొలి ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆమె కావడం విశేషం. సర్దార్ పటేల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన ఆమె తిరుపతి మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం మొదలుపెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా 2 దశాబ్దాలకు పైగా పనిచేయడం జరిగింది. అలాగే గిరిజనులు, వాళ్ళ జీవన స్థితిగతులు, భాషలపైన పరిశోధనలు చేసి 2021లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి నుంచి నారీ శక్తి పురస్కారాన్ని కూడా ఆవిడ అందుకున్నారు. 19 గిరిజన భాషలకు అక్షరాలు రాసి అమెరికాలోని ప్రతిష్టాత్మక ఎండేంజరస్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 125 పరిశోధనల వ్యాసాలు రాశారు. ఇప్పటికే 40కి పైగా అవార్డులు అందుకున్నారు. నిజంగా ఆవిడ ఉన్నత స్థాయికి చేరడం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని, ఆవిడని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం.